హలో గైస్, మీకు కనుక మా వన్ పీస్ వీడియోస్ నచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వన్ పీస్ ఎపిసోడ్ 74 స్టార్టింగ్లో మనం మిస్టర్ 3ని చూస్తాం. మిస్టర్ 3 తన డెవిల్ ఫ్రూట్ పవర్స్ యూజ్ చేస్తాడు. అందువల్ల తన చేతుల్లోంచి వ్యాక్స్ రావడం స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఆ వ్యాక్స్ అంతా యూజ్ చేసుకుని బ్రాగీని బంధించేస్తాడు కింద సైడ్. దానివల్ల బ్రాగీ భూమి మీద నుంచి లేవలేకపోతాడు. అప్పుడు బ్రాగీ కోపంతో ఉంటాడు, అసలు ఎవడరా నువ్వు ఇలా వచ్చేసి ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత మిస్టర్ 3 నవ్వుతూ అంటాడు, నథింగ్ పర్సనల్ బ్రో, జస్ట్ ఇక్కడ నా పని నేను దానికి వచ్చేసా అండ్ నా పని మీ ఇద్దరిని చంపడం. ఆల్రెడీ ఒకటి ఎలాగో చనిపోయాడు కాబట్టి నువ్వు చావడానికి రెడీగా ఉంటాడు. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది. వివి సైడ్ వివిని పట్టుకుని వ్యాలంటైన్ గట్టిగా అంటుంది, ప్రిన్సెస్ నువ్వు ఎంత తప్పించుకోవడానికి ట్రై చేసినా మన నుంచి తప్పించుకోలేవు, సో గింజుకోకుండా అలాగే వెయిట్ చేయి. ఎందుకంటే మిస్టర్ 5 చేతిలో నీ ఫ్రెండ్స్ అంటే ఆ ఊసాపు అండ్ మిగతా స్ట్రాహెడ్స్ కూడా ఆల్రెడీ డౌన్ అయిపోయారు. అండ్ ఎస్పెషలీ ఆ మూగివార లూఫీ వాడు కూడా డౌన్ అయిపోయినాడు. అండ్ అదే నిజమైంటది. ఎందుకంటే మిస్టర్ 5 లూఫీని అటాక్ చేసి లూఫీని అక్కడే పడిపోయేలాగా చేసింటాడు. అండ్ ఆ అటాక్ లోకి పొరపాటున కారు కూడా వచ్చేస్తుంది. అందుకే కారు కూడా చాలా దెబ్బలు తగిలింటాయి. అప్పుడు మిస్ వ్యాలంటైన్ నవ్వుతూ అంటుంది, ఒక రకంగా ఇది లక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రిన్సెస్ వివి కోసం ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ 30 మిలియన్ బెర్రీ కూడా మనకు ఫ్రీగా దొరికింది అని చెప్పేసి. అప్పుడు మిస్టర్ 5 లూఫీని చూసేసి అంటుంటాడు, అసలు మీకు ఆ ప్రిన్సెస్ కి సంబంధమే లేదు, మీరు మీ పని చూసుకుంటే ఈ పని అంతా జరిగేదే కాదు, కానీ ఇప్పుడు చూడండి మీరు చావబోతున్నారు అని. ఎందుకంటే మీ మిగతా స్ట్రాయర్స్ కూడా మాకు ఆల్రెడీ మా చేతిలోకి దొరికేసారని చెప్పేసి. ఇది విన్న తర్వాత మన లూఫీ నవ్వుతూ అంటుంటాడు, అంటే జోరో కూడా మీకు దొరికిపోయాడు అని చెప్పేసి. అప్పుడు మిస్టర్ 5 అంటాడు, ఆ పైరేట్ అంటారే కదా అతడు దొరికిపోయాడు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత లూఫీ కోపంతో అంటాడు, అయితే భయపడాల్సినది నేను కాదు మీరు, ఎందుకంటే మీ తలలు ఎప్పుడైనా తెగిపడచ్చు అని. అప్పుడు మిస్ వ్యాలంటైన్ అంటుంది, నేను నమ్మలేకపోతున్నా, వాడు ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు కూడా వాడి పొగరు ఇప్పుడు కూడా తగ్గట్లేదు అని చెప్పేసి. అప్పుడు మిస్టర్ 5 నువ్వు ఏం టెన్షన్ పడుతూ నేను తగ్గిస్తా అని చెప్పేసి మన లూఫీని చాలా సార్లు కొట్టడం స్టార్ట్ చేస్తాడు. కానీ మన లూఫీకి నార్మల్ కిక్కులతో పెద్దగా తేడా ఏం పడదు అనమాట. అది చూసిన తర్వాత మిస్టర్ 5 కోపంతో తన డెవిల్ ఫ్రూట్ పవర్ యూజ్ చేసి లూఫీని కిక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అలా కంటిన్యూస్ గా 20 సార్లు కిక్ చేస్తాడు. అందువల్ల కిక్ చేస్తున్న ప్రతిసారి అక్కడ పెద్ద పెద్ద బ్లాస్ట్లు అవుతుంటాయి. అండ్ దీనివల్ల మన లూఫీకి చాలా పెద్ద పెద్ద దెబ్బలు తగిలింటాయి. అండ్ దాని తర్వాత లూఫీ తల మీద కాలు పెట్టేసి ఆ మిస్టర్ 5 అంటాడు, ఇప్పుడు తగ్గిండాలే పొగరు, లేకపోతే ఇంకా కొన్ని దెబ్బలు కావాలని చెప్పేసి. అప్పుడే ఇదంతా చూసిన తర్వాత వివి టెన్షన్ పడుతుంటుంది మన లూఫీ కోసం. అప్పుడే మన లూఫీ ఆ పొగలోంచి తన చేతిని బయట పెట్టి అంటాడు, నీలాంటి చేతిలో నేను ఓడిపోనని చెప్పేసి. కానీ నెక్స్ట్ సెకండ్ మనోడు స్పృహ అయిపోయి అక్కడే ఓడిపోతాడు. అది చూసిన తర్వాత మన వివి లూఫీ దగ్గరికి వెళ్ళాలనుకుంటుంది. కానీ అప్పుడే మిస్టర్ 5 అంటాడు, మిస్ వ్యాలంటైన్ మనం ఇక్కడ టైం వేస్ట్ చేయకూడదు, సో వెళ్దాం పదా ఈ ప్రిన్సెస్ ని తీసుకొని మిస్టర్ 3 దగ్గరికి. ఎందుకంటే ఈ స్ట్రా హెడ్ పని ఆల్రెడీ అయిపోయింది కాబట్టి వీడి గురించి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదంటాడు. అప్పుడు మళ్ళీ మనం బ్రాగీని చూస్తాం. బ్రాగీ ఆ క్యాండిల్ అంటే వ్యాక్స్ దాంట్లోంచి బయటికి రావడానికి ట్రై చేస్తాడు, బట్ బయటికి రాలేకపోతాడు. దాని తర్వాత కోపంతో మిస్టర్ 3ని చూసేసి అంటాడు, అసలు మీరు మమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నారా, అసలు మీరు ఎవరు అని. అప్పుడు మిస్టర్ 3 నవ్వుతూ అంటాడు, సింపుల్ గా మీ బౌంటీ కోసం నేను చంపాలనుకుంటున్నాను. అండ్ నేనెవరు అనేది చెప్పాలంటే నా పేరు మిస్టర్ 3 అండ్ నా దగ్గర వ్యాక్స్ ఫ్రూట్ పవర్ ఉంది. అండ్ ఆ వ్యాక్స్ లో ఇరక్కబడిన తర్వాత అండ్ ఆ వ్యాక్స్ గట్టిపడిన తర్వాత దానిలోంచి ఎంత స్ట్రాంగ్ ఉన్న వ్యక్తి అయినా బయటికి రావడం అసలు ఇంపాసిబుల్, సో నువ్వు బయటికి రావాలని ట్రై చేయాల్సిన అవసరం కూడా లేదని చెప్పేసి. అండ్ ఈ మాటలన్నీ విన్న తర్వాత బ్రాగీ చాలా కోపంతో వాళ్ళిద్దరిని చూస్తూనే ఉంటాడు. అది చూసిన తర్వాత మిస్టర్ 3 నవ్వుతూ అంటాడు, అంత కోపంతో చూడాల్సిన అవసరం లేదు బ్రో, ఎందుకంటే నువ్వు చనిపోయే ముందర నీ ఆఖరి కోరిక అంటే నువ్వు వాడి మీద గెలవాలనే కోరిక నేను నెరవేర్చా, సో ఆనందంగా చచ్చిపో అంటాడు. ఇది విన్న తర్వాత బ్రాగీ కన్ఫ్యూజ్ అడుగుతాడు, నువ్వు గెలిపించావా అంటే అని చెప్పేసి. అప్పుడు మిస్టర్ 3 ఇంకా గట్టిగా నవ్వుతూ అంటాడు, ఒకసారి నువ్వే బాగా ఆలోచించు, 100 సంవత్సరాల నుంచి పీకలేంది ఈ రోజే అలా పీకగలిగావు, ఎందుకంటే ఆ పీకడంలో నేను నీకు హెల్ప్ చేసా కాబట్టి. అండ్ అదే సమయంలో ప్రిన్సెస్ వివిని అక్కడికి తెస్తూ మిస్ వ్యాలంటైన్ అంటుంది, మిస్టర్ 3 నువ్వు అన్నట్లుగానే ప్రిన్సెస్ వివిని ఇక్కడ తెచ్చేసా అని చెప్పేసి. అండ్ ఇది విన్న తర్వాత చూసిన తర్వాత ప్రిన్సెస్ వివి గట్టిగా కోపంతో ఉంటుంది, రే మీరు అసలు మనుషులేనా, అసలు డోరీ తాగే మందులో మీరు బాంబులు కలిపేసి లోపలికి వెళ్లి పేలేలాగా చేసి అసలు డోరీని అంత ఇంజూర్ చేసి చంపాల్సిన అవసరం ఏముందిరా మీకు. అండ్ ఈ మాటలన్నీ విన్న తర్వాత బ్రాగీ ఫుల్ గా షాక్ అయిపోయి అనుకుంటుంటాడు, నేనే డోరీకి ఆ మందు ఇచ్చేసినది. అండ్ మందు తాగిన తర్వాత డోరీని అడిగితే మందు ఎలా ఉందని. అప్పుడు డోరీ నవ్వుతూ అసలు ఈ మందు నువ్వు ఇచ్చినట్లేదు, ఎల్బాబ్ దేవుడే నాకు ఇచ్చినట్లుందని చెప్పేసి అన్నాడు. అప్పుడు నాకు అర్థం కాలే, కానీ ఇప్పుడు నాకు అర్థమైంది అని చెప్పేసి. అలాగే చాలా బాధపడుతూ కింద పడిపోయిన డోరీ బాడీని చూస్తూ ఉంటాడు. అదే సమయంలో మిస్టర్ 3 మళ్ళీ తన చేతిని వ్యాక్స్ గా మార్చేసి వివి కాలను మొత్తం బంధించేస్తాడు. అందువల్ల వివి ఎక్కడికి కదలేకపోతుంటుంది. అండ్ దాని తర్వాత మిస్టర్ 3 తన ఫుల్ పవర్స్ యూజ్ చేసి తన క్యాండిల్ ను మొత్తం కరిగించేసి తన వ్యాక్స్ ను మొత్తం యూజ్ చేసి ఒక పెద్ద టవర్ ని ఏర్పాటు చేసేస్తాడు. అండ్ ఆ టవర్ పైన చాలా ఎక్కువ క్యాండిల్స్ కూడా ఉంటాయి. అండ్ ఆ క్యాండిల్స్ మీద నిప్పు కూడా అనుకొని ఉంటుంది. అప్పుడే మనం చూస్తాం నామి అండ్ జోరోని అక్కడికి తెచ్చేసి ఎవరో పడేస్తారు. అండ్ అక్కడ జోరో అండ్ నామి చేతులకి ఆల్రెడీ ముందే వ్యాక్స్ తో బంధించబడి ఉంటుంది, అందుకే వాళ్ళు ఏం చేయలేకపోతుంటారు. అండ్ అది చూసిన తర్వాత మిస్టర్ 3 అంటాడు, సో మిస్టర్ 5 వీళ్ళని ఫైనల్
తొందరగా తీసుకొచ్చావా, వీళ్ళు కూడా వచ్చారు కాబట్టి ఇప్పుడు మన స్టోన్ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి అప్పుడు నామి అంటుంది అసలు షో అంటే లూఫీ ఎక్కడ అని చెప్పేసి గట్టిగా అడుగుతుంది. అప్పుడు ఆ మిస్టర్ ఫైన్ నవ్వుతూ అంటాడు ఆ లూఫీ అని పని ఆల్రెడీ అయిపోయింది అని చెప్పేసి. ఇది విన్న తర్వాత జోరో నవ్వుతూ అంటాడు నువ్వు చెప్తే మేము నమ్మాలా, లూఫీ అంత ఈజీ ఎవరి చేతిలో ఓడిపోడని. అండ్ ఈ మాటలన్నీ ఇగ్నోర్ చేసేసి ఆ టవర్ ఉంటుంది చూడు, ఆ టవర్ పైన ఒక స్ట్రక్చర్ ఉంటుంది రౌండ్ గా, ఆ రౌండ్ ఉన్న స్ట్రక్చర్ పైన క్యాండిల్స్ ఉంటాయి. సో ఆ క్యాండిల్ ని తిప్పడం స్టార్ట్ చేస్తాడు అది మిస్టర్ 3. అండ్ ఇదంతా బ్రాగీ కూడా అక్కడ నుంచి చూస్తూ ఉంటాడు. అప్పుడే ఆ ముగ్గురిని అంటే జోరో, నామి, వివిని ముగ్గురిని ఆ టవర్ కింద తీసుకొచ్చి నిలబెట్టింటారు. అండ్ వాళ్ళ కాళ్ళని వ్యాక్స్ తో బంధించేసింటారు, అందుకే వాళ్ళు ఎక్కడికి కదలలేకపోతుంటారు. అండ్ అదంతా చూసిన తర్వాత నామి అనుకుంటుంది ఈ క్యాండిల్స్ ఏంటి, ఈ వ్యాక్స్ ఏంటి, వీళ్ళు మనల్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారని. అప్పుడు జోరో అంటాడు ప్రస్తుతానికైతే అది ఇంపార్టెంట్ కాదు, ఒకసారి నేను ట్రై చేస్తా కత్తితో ఈ వ్యాక్స్ కట్ చేయడానికి అని చెప్పేసి కత్తి తీసి కట్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ జస్ట్ దాని మీద స్క్రాచెస్ పడుతుంటాయి కానీ ఫుల్గా కట్ చేయలేకపోతుంటాడు. అది చూసిన తర్వాత జోరో అనుకుంటుంటాడు ఈ వ్యాక్స్ చాలా స్ట్రాంగ్ ఉంది అండ్ అది కాకుండా ఈ పొజిషన్ లోంచి ఈ వ్యాక్స్ నేను ఫుల్ పవర్ తో యూజ్ చేసి కట్ చేయలేకపోతున్నా. అప్పుడే మిస్టర్ 3 నవ్వుతూ అంటాడు ఇక మీ సొల్లో ఆగడం ఆపేస్తే మనం మన షో స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే మన షోలో మెయిన్ స్టార్స్ మీరు చూస్తున్నారుగా, మీరు నిలబడిన టవర్ పైన క్యాండిల్స్ కంటిన్యూస్ గా తిరుగుతున్నాయి, అవి ఎంత ఫాస్ట్ గా తిరిగే కొద్దీ దాంట్లో ఉండే వ్యాక్స్ అంతా కిందికి పడుతూ ఉంటుంది అండ్ ఆ క్యాండిల్స్ కింద ఉండేది మీరే కాబట్టి ఆ వ్యాక్స్ మీ మీదే పడిపోతుంది, స్లోగా మీ మీద పడి మీరే మొత్తం వ్యాక్స్ బొమ్మల మాదిరి అయిపోతారు. అప్పుడు నామి కోపంతో ఉంటుంది అసలు నీకేమైనా పిచ్చి పట్టిందా, నువ్వు చంపాలనుకుంటే మామూలుగా చంపే కానీ ఇది ఏంటి అని చెప్పేసి. ఇది విన్న తర్వాత మిస్టర్ 3 నవ్వుతూ అంటాడు చాలా మందిని ఇలాగే నార్మల్ గా చంపేసి అసలు చాలా బోర్ కొట్టేసింది, అందుకే ఇలా కొత్తగా ట్రై చేసా అండ్ దీన్ని క్యాండిల్ సర్వీస్ అంటారు అండ్ ఈ క్యాండిల్ సర్వీస్ ఫస్ట్ కస్టమర్ మీరే. బట్ అదే సమయంలో బ్రాగి చాలా బాధపడుతుంటాడు డారీని అంత క్లిష్టమైన పొజిషన్ లో చంపేసినందుకు అండ్ అనుకుంటూ ఉంటాడు మేము 100 సంవత్సరాలు ఫైట్ చేసాం కానీ ఎప్పుడు నేను అనుకోలే ఇలా ఫైట్ ముగుస్తుందని. ఇది చూసిన తర్వాత మిస్టర్ 3 నవ్వుతూ అంటాడు ఇక ఏడవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నిన్ను కూడా మీ ఫ్రెండ్ దగ్గరికి పంపించేస్తా అని చెప్పేసి. అప్పుడు బ్రోగి కోపంతో అంటాడు ఒక రకంగా చూసుకుంటే డోరీ ఆ పొజిషన్ లో నా చేతిలో చనిపోవడమే కరెక్ట్, ఎందుకంటే డోరీ మీలాంటి పిరికియోల చేతిలో చావడం కంటే నాలాంటి ఒక వీరుని చేతిలో అలాంటి పొజిషన్ లో అయినా చావడానికి ఇష్టపడతాడు, అదే ప్రతి ఒక్క వీరుడు ఇష్టపడతాడు అండ్ మీరు చేసిన దానికి మీకు కంపల్సరీ శిక్ష పడే తీరుతుందని చెప్పేసి తన వ్యాక్స్ ఉంటది కదా ఆ వ్యాక్స్ ను ముక్కలు చేసుకుని ఆ వ్యాక్స్ నుంచి బయటికి వచ్చేసి అంటాడు నా ఫ్రెండ్ డోరీని అక్రమంగా నువ్వు నా చేతిలోని చంపేలాగా చేసావు కదా, ఇప్పుడు దాన్ని నేను శిక్ష కంపల్సరీ నీకు వేసే తీరుతా అని చెప్పేసి అలాగే ముందుకు వస్తూ ఉంటాడు. ఇది చూసిన తర్వాత మిస్టర్ 3కి ప్యాంట్ తడిచిపోతుంది, అందువల్ల వెనకలికి వెళ్తుంటాడు. బట్ అప్పుడే మిస్టర్ 5 తన ముక్కులోనే చెత్తంతా ఒక బాల్ లాగా చేసేసి చాలా ఫాస్ట్ గా మిస్టర్ బ్రాగీ సైడ్ విసిరేస్తాడు, అందువల్ల తన ఫేస్ మీద బ్లాస్ట్ అయ్యి తనకు చాలా దెబ్బలు తగులుతాయి, అందువల్ల బ్రాగీ అక్కడే మళ్ళీ స్పృహ తప్పి కింద పడిపోతాడు. దాన్ని చూసిన తర్వాత అక్కడ ఉన్నట్టు అరుస్తూ ఉంటారు బ్రాగీ లేవు అని చెప్పేసి. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది మన లూఫీ సైడ్. లూఫీ అంత దెబ్బలు తగిలిన తర్వాత కూడా ఎలాగోలా అంటుంటాడు ఊసాప్ వాళ్ళను క్షమించగలవా ఇంత చేసిన తర్వాత అని. అప్పుడు ఊసాప్ అంటుంటాడు అసలుకు నేను క్షమించను అని. అప్పుడు లూఫీ అంటాడు అవును నేను కూడా క్షమించను, వస్తు నేను ఇక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ పని పడతా అని చెప్పేసి. అదే సమయంలో కారుకి స్ప్రో వచ్చేస్తుంది, అందువల్ల లూఫీని బయటికి తీద్దామని చెప్పేసి లూఫీ ముందర ఒక చిన్న గుంత లాంటి తవ్వుతుంటుంది. అది చూసిన తర్వాత లూఫీ అంటాడు ఏంటి కారు నీకు కూడా వాళ్ళ మీద కోపంగా ఉంది అని చెప్పేసి. అప్పుడు కారు ఏడుస్తూ ఉంటుంది అవును అని చెప్పేసి, అంటే లిటరల్ కాదు జస్ట్ ఊరినే బాతు భాష లేదో చెప్తుంది. అదే సమయంలో మిస్టర్ 3 మళ్ళీ తన వ్యాక్స్ ఫ్రూట్ పవర్ యూజ్ చేసి మన బ్రాగీని మళ్ళీ నేలపైనే చాలా గట్టిగా బంధించేస్తాడు ఈసారి ముందు కంటే ఎక్కువ. అండ్ దాని తర్వాత అనుకుంటాడు అసలు ఇక్కడ తప్పు నాదే, ఎందుకంటే ఈ జైంట్ల దగ్గర బ్రెయిన్ ఉన్నా లేకపోయినా వీళ్ళ దగ్గర బలం అయితే చాలా ఉంటది, సో నార్మల్ గా బంధిస్తే వీళ్ళు ఉండరు, వీళ్ళ కోసం స్పెషల్ గా ట్రై చేయాలని చెప్పేసి గాల్లోకి 4 వ్యాక్స్ ముద్దలను విసిరేస్తాడు. అవి గాల్లోకి వెళ్ళిన తర్వాత పెద్ద ములుకులు మాదిరి అయిపోతాయి. దాని తర్వాత వ్యాక్స్ ని కంట్రోల్ చేసేసి బ్రాగి చేతులు కాళ్ళ మీద ఆ 4 మూలకుల్ని కొట్టేస్తాడు. దాని వల్ల బ్రాగి గట్టిగా అరవడం స్టార్ట్ చేస్తాడు. అండ్ అవి చూడలేక నామి అంటుంది అసలు వీళ్ళు మనుషులైనా, వీళ్ళు అసలు ఇలా ఎలా చేయగలుగుతున్నారు అని. అండ్ ఇటువైపు బ్రాగి చాలా గట్టిగా అరుస్తూనే ఉంటాడు, ఎందుకంటే అవి నొప్పి లేస్తూనే ఉంటాయి కాబట్టి. అప్పుడే మిస్టర్ 3 నవ్వుతూ అంటాడు ఇక బ్రాగి విషయం అయిపోయింది, ఇక మీ విషయానికి వస్తే అని చెప్పేసి మన జోరో సైడ్ చూస్తాడు. అండ్ దాని తర్వాత టవర్ పైన ఉండే క్యాండిల్స్ వెళ్ళే స్పీడ్ ఇంకా ఫాస్ట్ గా చేసేస్తాడు, అందువల్ల చాలా ఫాస్ట్ గా క్యాండిల్స్ మెల్ట్ అవుతుంటాయి అండ్ దాని వల్ల వ్యాక్స్ ఇంకా ఫాస్ట్ గా కిందికి పడుతుంటుంది. అండ్ ఆ వ్యాక్స్ కంటిన్యూస్ గా కింద పడుతుండడం వల్ల ఆ గాలిని కూడా సరిగ్గా పీల్చలేకపోతుంటారు, ఎందుకంటే గాలిలో కూడా వ్యాక్స్ కలిసి ఉంటుంది కాబట్టి. అప్పుడే మనం బ్రాగిని చూస్తాం. బ్రాగి ఇప్పుడు కూడా బాధపడుతూ అనుకుంటుంటాడు 100 సంవత్సరాల ఇంత గొప్ప ఫైట్ అసలు ఇలా ఎలా జరిగింది, అసలు ఇలా నేను డోరీని చంపేసా. అండ్ అది చూసిన తర్వాత మిస్టర్ 3 నవ్వుతూ అంటాడు వాడు చూడు అంత పెద్ద జాయింట్ అయినప్పటికీ ఒక పిల్లోన్ లాగా ఏడుస్తున్నా అని చెప్పేసి. అప్పుడే మనం జోరోని చూస్తాం. జోరో తల మీద ఆల్రెడీ చాలా వ్యాక్స్ పడి ఉంటది. దాని తర్వాత జోరో తన కత్తిని బయట తీసేసి అంటుంటాడు ఇప్పటికే చాలా ఎక్కువ అయిపోయింది, ఇక్కడ నుంచి వెళ్లాల్సిన సమయం వచ్చిందని చెప్పేసి.
అప్పుడే ఇది చూసిన తర్వాత నామి అంటుంది, అసలు జోరో నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పేసి. అప్పుడు జోరో 2 కత్తులను బయటికి తీసేసి అంటాడు, వాళ్ళు నా 2 కాళ్ళని కదా బంధించినది, నా 2 కాళ్ళని నేను కట్ చేసుకుంటే ఇక్కడ నుంచి నేను బయటపడచ్చు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత వివి అంటుంది, నీకేమైనా పిచ్చి పట్టిందా, నువ్వు 2 కాళ్ళు ఒకవేళ కట్ చేసుకుని బయటికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళతో ఎలా ఫైట్ చేయగలవు అని. అప్పుడు జోరో నవ్వుతూ అంటాడు, వాళ్ళంటి పిల్లనాయలతో ఫైట్ చేయడానికి 2 చేతులు ఎక్కువ 2 కాళ్ళు కూడా కావాలా అని చెప్పేసి. అండ్ ఈ మాటలను విన్న తర్వాత మన బ్రాగీకి కూడా మోటివేషన్ వచ్చేస్తుంది. అండ్ ఈ మాటలని విన్న తర్వాత మిస్టర్ 3 అంటాడు, వాళ్ళు చనిపోయే స్టేజ్ లో ఉన్నప్పుడు కూడా ఇంకా జోక్ కావట్లేదు అని చెప్పేసి. అండ్ బ్రాగీ అంటుంటాడు, జోరో నేను కూడా నీతో పాటు ఫైట్ చేయడానికి వస్తున్నా, దాంట్లో నా కాళ్ళు చేతులు పోయినా పర్వాలేదు అంటాడు. అప్పుడు జోరో నవ్వుతూ అంటాడు, అది మొగం అనమాట, మన కాళ్ళు చేతులు లేకపోయినా పర్వాలే, మనం వెళ్ళి ఫైట్ చేద్దాం అంటాడు. అండ్ ఈ మాటలను విన్న తర్వాత మిస్టర్ 3 ఈసారి సీరియస్ గా షాక్ అవుతాడు. అండ్ అనుకుంటూ ఉంటాడు, ఏంటి వీళ్ళు నిజంగానే వాళ్ళ చేతులు కాళ్ళు కట్ చేసుకోరు కదా అని చెప్పేసి. అప్పుడే మన వివికి ఇగ్రామ్ మాటలు గుర్తుకొస్తుంటాయి, వివి నువ్వు ఎలాగైనా బతికి ఉండాలి, నువ్వు బతికుంటేనే మన అలాబాస్టా కింగ్డమ్ కూడా బతికి ఉండేదని. అండ్ ఆ మాటలని గుర్తుకొచ్చిన తర్వాత వివి అంటుంది, జోరో నేను కూడా నీతో ఫైట్ చేయడానికి రెడీ అని చెప్పేసి. అండ్ ఈ మాటలను విన్న తర్వాత బ్రాగీ అంటాడు, జోరో లెట్స్ డూ ఇట్ అని చెప్పేసి. అప్పుడు జోరో లెక్క పెట్టడం స్టార్ట్ చేసి 1 2 అంటాడు. అది చూసిన తర్వాత మిస్టర్ 3 షాక్ అయి అంటాడు, మీకేమైనా పిచ్చి పట్టిందే, మీ కాళ్ళు చేతులు పోతే మీరు ఎలా ఫైట్ చేయగలుగుతారని చెప్పేసి. అండ్ ఈ మాటలని లెక్క చేయకుండా మన జోరో తన కాళ్ళను కట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాడు. అండ్ ఇదంతా చూడకూడదు అని చెప్పేసి నామి తన కళ్ళు మూసుకుంటుంది. అదే సమయంలో కారు, ఊసాప్ అండ్ లూఫీ ముగ్గురు అక్కడికి చాలా ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. అండ్ ఆ ఇద్దరికి అసలు రూటే తెలియదు అన్నమాట. ఆ తెలివి గల పక్షి అంటే ఆ కారుని అక్కడికి వాళ్ళిద్దరే తీసుకొచ్చింటారు. అండ్ అక్కడికి వచ్చిన తర్వాత ఊసాప్ అంటుంటాడు, మాస్టర్ బ్రాగీ మీరు ఏ టెన్షన్ పడద్దు, నేనే మీకోసం వచ్చేసాను. దాని తర్వాత మన లూఫీ మిస్టర్ 3 పైన హెయిర్ స్టైల్ చూసేసి అంటుంటాడు, ఆ హెయిర్ స్టైల్ సూపర్ గా ఉంది, నాకు కూడా ఒకటి కావాలని చెప్పేసి. అప్పుడే ఆ నామి కోపంతో ఉంటుంది, లూఫీ ఇప్పుడు హెయిర్ స్టైల్ గురించి పక్కన పెట్టేసి కొద్దిసేపులో మేము బొమ్మలం కాబోతున్నాం, సో మమ్మల్ని కాపాడని చెప్పేసి. ఈ బొమ్మలు కాబోతున్నారా, ఓకే నేను కూడా వస్తాను, నేను కూడా నీతో పాటు బొమ్మను అవుతా అని చెప్పేసి. అప్పుడు జోరో అంటాడు, ఓకే లూఫీ ఎలాగో నువ్వు ఇక్కడికి వచ్చేసావు కాబట్టి ఇప్పుడు కాళ్ళు కట్ చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి కాళ్ళను చూస్తుంటాడు. అప్పటికే ఆల్రెడీ చాలా వరకు కట్ చేసింటాడు, అందువల్ల కాళ్ళ నుంచి బ్లడ్ వస్తుంటుంది. అది చూసిన తర్వాత షాక్ అయి వివి ఉంటుంది, అసలు అంత బ్లడ్ పోతున్నా నువ్వు అలాగే ఎలా నిలబడుకున్నావు అని చెప్పేసి. అప్పుడు జోరో ఈ మాటలను ఇగ్నోర్ చేసేసి అంటుంటాడు, లూఫీ ఈ టవర్ ను పగలగొట్టేసి మమ్మల్ని బయటికి తీసుకొని రా అని చెప్పేసి. అప్పుడు లూఫీ అంటాడు, నువ్వు ఎటువంటి టెన్షన్ తీసుకోవద్దు జోరో, నేను వెంటనే టవర్ ను పగలగొడతా అని చెప్పేసి. అప్పుడు మిస్టర్ 3 అంటాడు, నేనుండగా అసలు ఆ టవర్ ని నువ్వు ఏం చేయలేవు అని చెప్పేసి. అప్పుడు జోరో ఆ టవర్ దగ్గర నుంచి అరుస్తాడు, అవును లూఫీ నువ్వు ఫస్ట్ వాడిని పగలగొట్టు, దాని తర్వాత ఈ టవర్ ను పగలగొట్టు అంటాడు. ఇది విన్న తర్వాత వాళ్ళిద్దరు ఓకే అని చెప్పేసి అలాగే చేయడానికి రెడీ ఉంటారు. అండ్ దానితో పాటు గైస్ ఈ ఎపిసోడ్ ఇక్కడే అయిపోతుంది.